జిల్లా తర్లవాడలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నారు. ఇది భారతదేశంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వెల్లువ కొనసాగుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో 2 భారీ పరిశ్రమలకి ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 1,35,000 రూపాయలతో పెట్టుబడులకి గూగుల్ క్లౌడ్ AI హబ్కి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను చూస్తున్నాం మనం. 1 గిగావాట్ సెంటర్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆల్రెడీ పూర్తయ్యాయి. ఇది భారతదేశంలో తీసుకొచ్చేటువంటి ఐటీ రంగంలో అతిపెద్ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్గా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు గూగుల్ డేటా సెంటర్ గతంలో అనౌన్స్ చేయడం జరిగింది నవంబర్లో. ఇప్పుడు ఆల్రెడీ పనులు కూడా చకచకా సాగిపోతున్నటువంటి పరిస్థితి. 266 ఎకరాలు తర్లువాడ గ్రామంలో ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇక్కడే కాకుండా అటు ముడసల్లోవా అలాగే మరోవైపు మనం చూసుకుంటే రాంబెల్లి మొత్తం 600 ఎకరాల భూమిని ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఇక్కడ కేటాయించినటువంటి దీన్ని అయితే మనం చూస్తున్నాం. ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో అతిపెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్గా కూడా మనం ప్రస్తుతం అయితే చెప్పొచ్చు. ఇక్కడ కేవలం ఈ డేటా సెంటర్ రావడం వలన ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ నుంచే భారతదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా డేటా సప్లై అవుతుంది. భవిష్యత్తులో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి డేటా హబ్బుల్లో అత్యంత ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చు. అందుకోసమే ప్రభుత్వం గూగుల్తో నెగోషియేట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కేవలం చాలా తక్కువ సమయంలోనే ఇప్పుడు కావాల్సినటువంటి అనుమతులు కానీ క్లియరెన్స్లు కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్కి కావాల్సినటువంటి క్లియరెన్స్లు అన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ భూమిని అంటే ఏదైతే ఇక్కడ తర్లువాడలో 266 ఎకరాలు, అటు మనం చూసుకుంటే 160 ఎకరాలు అడివరం ప్రాంతంలో సింహాచలం సంబంధించినటువంటి భూములు కేటాయించడం జరిగింది. అటు రాంబిల్లో మొత్తం 600 ఎకరాలని కేటాయించడం జరిగింది. ఇది 1 గిగావాట్ ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభిస్తున్నారు. ఇది భవిష్యత్తులో 5 గిగావాట్కి పెంచుతున్నారు. దీనికి కావాల్సినటువంటి పవర్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకి ఏదైతే డిస్కమ్ హోదాన్ని పూర్తి స్థాయిలో కల్పించినటువంటి పరిస్థితి. దీనికి కావాల్సినటువంటి పవర్ వీళ్ళు ఏదైతే ఉన్నారో తీసుకోవడానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఇచ్చారు. ల్యాండ్ సంబంధించిన సమస్యలు క్లియర్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. వేగవంతంగా అన్ని క్లియరెన్స్లు ఇచ్చి పెట్టుబడి పెట్టే వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనడానికి ఇక్కడికి వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటరే ఉదాహరణగా మనం చెప్పొచ్చు. దీన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. భవిష్యత్తులో దీంతో పాటుగా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవడంతో పాటుగా ఇక్కడ మరిన్ని ఐటీ కంపెనీలు కానీ ఐటీ సంస్థలు కానీ దీనికి ఆక్సిలరీగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇవన్నీ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. మరోవైపు ఉపాధితో పాటు ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఖచ్చితంగా ఎంతగానో దోహదపడుతుంది అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి.